ఓం నమో భగవతే రుద్రాయ. భగవద్బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ఈ ఏకాదశి తిథి శ్రీహరికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. అయితే ప్రతి నెలలో కూడా 2 పక్షాలలో 2 ఏకాదశులు వస్తాయి. అంటే శుక్లపక్షంలో ఒక ఏకాదశి, కృష్ణపక్షంలో ఒక ఏకాదశి మనకు వస్తుంది. అలా సంవత్సరం మొత్తం కూడా మనకి 24 ఏకాదశులు ఉంటాయి. అయితే ఇందులో ప్రధానముగా ఆషాఢ మాసములో వచ్చేటటువంటి ఏకాదశి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి, కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి, మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ఏకాదశులు చాలా ప్రధానమైనవి, ముఖ్యమైనవి కూడా. వీటన్నింటిలో కూడా మనకి ధనుర్మాసం ప్రారంభమయ్యేటటువంటి సమయంలో వచ్చేటటువంటి పుష్యమాస ఏకాదశి అత్యంత శ్రేష్టమైనది. దీనినే మనం వైకుంఠ ఏకాదశి అని కూడా అంటాం. ఎందుకు వైకుంఠ ఏకాదశి అని అంటాము అంటే, సూర్యుడు మనకి ధనస్సు రాశిలోకి ప్రవేశించిన అనంతరము వైకుంఠ ఏకాదశి అనేటటువంటిది మొదలవుతుంది. ఈ గడియలలోనే ముక్కోటి దేవతలైనటువంటి బ్రహ్మదేవుడు, వరుణదేవుడు, ఇంద్రదేవుడు, రుద్రగణాలు కూడా స్వామివారిని దర్శించుకోవటానికి వెళతారు. అందువలన దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ముక్కోటి దేవతలు కూడా ఆ శ్రీహరిని దర్శించుకోవడానికి ఉత్తరముఖ ద్వారం గుండా ప్రవేశించి ఆ స్వామివారిని దర్శించుకుంటారు కాబట్టి దీనిని మనం ముక్కోటి ఏకాదశి అని పిలుస్తాం. ఈ పుణ్య గడియలలో రాక్షసులపై విజయం సాధించడానికి ముక్కోటి దేవతలంతా కూడా ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు, ప్రమథగణాలంతా కూడా శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి వెళుతూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అంతా కూడా కోరి వైకుంఠంలో ఉన్నటువంటి ఉత్తర ద్వారం గుండా ఈ దేవతలంతా కూడా ప్రవేశిస్తూ ఉంటారు. ప్రవేశించిన తరువాత ఆ స్వామివారి యొక్క దివ్య దర్శనమంతా కూడా పొందడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఏ రోజైతే స్వామివారికి ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి ఆ స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని పొంది ఆ స్వామివారిని దర్శించుకుంటారో ఆ పర్వదినమే మనకి వైకుంఠ ఏకాదశి. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించేటటువంటి ఈ సమయంలో దేవతలందరికీ కూడా ఉదయకాలంగా మొదలై ఉత్తరాయణ పుణ్యకాలం అనేటటువంటిది ప్రారంభమవుతూ ఉంటుంది. సాధారణంగా మన కాలమానం ప్రకారం దేవతలందరికీ కూడా 6 నెలలు పగలుగా ఉంటే 6 నెలలు రాత్రిగా కూడా ఉంటుంది. అందుకే దేవతలందరికీ కూడా ఏదైతే ఈ రాత్రి సమయం ఉంటుందో ఈ సమయాన్నంతా కూడా దక్షిణాయనము అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ధనుర్మాసంలోకి ప్రవేశించినటువంటి సమయంలో ఆ దేవతలందరికీ కూడా దక్షిణాయనం అనేటటువంటిది తొలగి, అంటే ఆ రాత్రి అనేటటువంటిది ఆ దేవతలందరికీ కూడా తొలగి ఉత్తరాయణము అనేటటువంటి పగలు ప్రారంభమవుతుందన్నమాట. అయితే ఎక్కడైతే ఈ దక్షిణాయనము ముగింపు, ఉత్తరాయణము ప్రారంభము కలిపి ఉంటుందో ఈ సంధి సమయానికి సూచికగా ఆలయాల్లో ఉత్తర దిశన వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు. ఎందుకంటే తెల్లవారుతూ ఉండగా దక్షిణాయనం ముగుస్తూ ఉండగా ఉత్తరాయణం ప్రారంభమవుతుంది కాబట్టి తెల్లవారుజామున ఈ ఉత్తర ద్వారం గుండా దైవ దర్శనం చేసుకుంటే జన్మరాహిత్యము కలిగి మోక్షం లభిస్తుందని భక్తులంతా కూడా ప్రగాఢ విశ్వాసంగా ఉంటారు. అందువలనే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశానికి చిహ్నంగా వైకుంఠ ద్వారం తెరవడం తరతరాలుగా వస్తున్నటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆచారం. ఇది మనకి వైష్ణవ దేవాలయాలలో ప్రధానముగా కనిపిస్తూ ఉంటుంది. అంటే విష్ణుమూర్తి యొక్క అంశలైనటువంటి రాముల వారు గాని, లేదా వెంకటేశ్వర స్వామి గాని, కృష్ణ అవతారము గాని, ఈ అవతారాలన్నిటిలో గూడా ఆ వైష్ణవ దేవాలయాలన్నీ గూడా ఉత్తర ప్రవేశ ద్వారం అనేటటువంటిది ఈ వైకుంఠ ఏకాదశికి ఉంటుంది. అసలు ఏకాదశి తిథికి ఎంతో విశిష్టత ఉంది. ఏకాదశి అంటే సాధారణంగా మనకి వచ్చేటటువంటి మాసములలో 11వ తిథి ఈ ఏకాదశి తిథి. మానవులందరికీ కూడా 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి. అలాగే 5 కర్మేంద్రియాలు కూడా ఉంటాయి. వీటితోటే మన జీవన యాత్రంతా గూడా సాగుతూ ఉంటుంది. వాటిలో ఏ ఒక్కటి లోపించినా సరే, మన యొక్క జీవితమంతా గూడా అస్తవ్యస్తమయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 10 ఇంద్రియాలను కూడా తన ఆధీనంలో ఉంచుకునేటటువంటిదే మనస్సు. అందుకే ఇంద్రియాణి పరాణ్యాహురింద్రియేభ్యః పరం మనః అంటే ఇంద్రియాలన్నీ గూడా గొప్పవే. కానీ
ఈ ఇంద్రియాల కంటే మనస్సు అత్యంత గొప్పది అని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అంతా గూడా వివరించారు. కాబట్టి ఈ ఇంద్రియాలన్నిటిలోకెల్లా మనసు చాలా గొప్పదని మనం ఇక్కడ గుర్తించాలి. ఆ మనస్సు ఎప్పుడూ గూడా ఆ పరమాత్ముడి యొక్క ధ్యానములోనే ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి మన మనస్సు ఎలా నడిపిస్తే ఈ ఇంద్రియాలన్నీ కూడా అలా నడుచుకుంటాయి. అందుచేతనే మనస్సును అదుపులో పెట్టుకుని మంచి కార్యాలు చేయడానికి ముందుకు సాగాలి. మనస్సు నిగ్రహంగా, నిర్మలంగా మనకి గనక ఉన్నట్లయితే మనం ఏ పని చేసినా సరే ఆ పని చక్కగా పూర్తవుతుంది. అంతా గూడా మన మనస్సు మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే పెద్దలంతా గూడా చెబుతుంటారు. మనస్సు నిగ్రహంగా, నిర్మలంగా ఉండాలంటే దైవారాధన తప్పనిసరి. ఏకాదశులలో హరికీర్తన ప్రధానంగా చేయబడుతుంది. కనుక దీనికి హరివాసరం అని పేరు కూడా వచ్చింది. ఏకాదశి నాడు 2 పనులు మటుకు తప్పనిసరిగా చేయాలి. ఒకటి ఉపవాసం, రెండవది జాగరణ. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం. ఇక మరి జాగరణం అంటే రేయింబవళ్ళు గూడా హరి సంకీర్తన చేస్తూ ఆ యొక్క స్వామివారినే తలుచుకుంటూ నిద్రాహారాలన్నీ కూడా మానుకొని, మేల్కొని ఉండడమే మనకి జాగరణ. అందుకే ఈ ఏకాదశి తిథి నాడు చేసేటటువంటి ఉపవాసాలు గాని, జాగరణం కానీ చాలా శక్తివంతమైనటువంటి, విశేషమైనటువంటిది. వాటి ద్వారా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనకి కలుగుతుంది. వశిష్ఠుల వారు ఏకాదశి వ్రతాన్ని అత్యంత నిష్ఠతో పాటిస్తూ ఉంటారు. దశమి నాటి రాత్రి నుండే నియమాలు పాటిస్తూ ఏకాదశి రోజంతా గూడా పూర్తి ఉపవాసం ఉండి, ద్వాదశి నాటి ఉదయం పారాయణమంతా గూడా చేస్తారు. అంత కఠినంగా చేయడం సాధ్యపడని వారు పాలు లేదా పండ్లు తీసుకొని ఈ వ్రతాన్నంతా గూడా ఆచరించవచ్చు. ఏకాదశి వ్రతం గురించి ఎన్నో పురాణ కథలు మనకి ప్రచారంలో ఉన్నాయి. పూర్వకాలంలో ముర అనేటటువంటి రాక్షసుడు దేవతలను బాధ పెడుతున్నప్పుడు ఆ దేవతలు వైకుంఠవాసుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి మొరపెట్టుకున్నారు. విష్ణుమూర్తికి భయపడి ముర జలదిలో అంటే సముద్రంలో దాక్కుని ఉన్నాడు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు ఒక గుహలో యోగ నిద్రలో ఉండగా ఈ విషయం తెలుసుకున్నటువంటి ముర ఆయనపై దాడికి వచ్చాడు. అప్పుడు విష్ణువు నుండి ఉద్భవించిన శక్తి అంటే మహాలక్ష్మీదేవి స్వరూపం మురను సంహరించినట్టు మనకి పురాణాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. అనంతరం శ్రీమన్నారాయణుడు గరుడ వాహన రూపుడై దర్శనమిచ్చినటువంటి ఆమెకు ఏకాదశి అని నామకరణం చేసి ఒక విశిష్టమైనటువంటి బిరుదును కూడా ఇచ్చాడు. ముర రాక్షసుడు గురించి ముక్కోటి దేవతలు మొరపెట్టుకున్న రోజు కాబట్టి దీనిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని మనకి పద్మపురాణంలో చెప్పబడి ఉన్నది. ఆ రోజు ముర అనేటటువంటి రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని ప్రతీతి. అందుకే ఏకాదశి నాడు బియ్యంతో చేసేటటువంటి ఏ పదార్థాన్ని కూడా తినకుండా ఉపవాసం ఉండాలని మనకి పెద్దలంతా కూడా చెబుతూ ఉంటారు. అందుకనే ఆ రోజు బియ్యంతో తయారు చేసినటువంటి పదార్థాలు ఏవి కూడా తినకుండా ఉపవాస దీక్ష అనేటటువంటిది స్వీకరించాలని, ఈ ఏకాదశిలో ఆ పరంధాముడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని పెద్దలంతా కూడా మనకు చెబుతూ ఉంటారు. ఇక వైకానసుడు అనేటటువంటి రాజు తన పితృదేవతలకు నరక బాధల నుండి విముక్తి కలిగించడం కోసం పర్వత మహర్షి ఆదేశం మేరకు ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్టు ఆధారాలు ఉన్నాయి. అలాగే సూర్యవంశజుడైనటువంటి రుక్మాంకత మహారాజు బ్రహ్మ మానసపుత్రి అయినటువంటి మోహిని వంశంలో ఉన్నప్పటికీ ఏకాదశి వ్రతాన్ని విస్మరించకుండా తన రాజ్యంలో ఉన్నటువంటి వారందరి చేత కూడా చేయించాడు. ఆ విధంగా ఆయన శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడై విష్ణు భక్తులలో ఈ యొక్క రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజుగారు కూడా అగ్రగణ్యుడిగా నిలిచాడని మనకి బ్రహ్మాండ పురాణంలో ఈ వివరాలన్నీ కూడా తెలియజేశారు. కాబట్టి అతి శక్తివంతమైనటువంటి ఈ ఏకాదశి వ్రతాన్ని చేసేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు అత్యంత జాగ్రత్తగా నియమనిష్టలతో ఉపవాస దీక్ష అనేటటువంటిది తీసుకుని
ఉపవాస నియమాలన్నిటినీ కూడా ఖచ్చితంగా పాటించాలి. ఈ ఉపవాసం చేయడం ద్వారా శ్రీహరి యొక్క అనుగ్రహం అనేటటువంటిది మీకు కలిగి ఖచ్చితంగా ఆ మహావిష్ణువు అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇక వైకుంఠ ఏకాదశి నాడు భక్తులంతా గూడా జాగరణం ఉండడం, అలాగే వారంతా గూడా వారి శక్తి మేరకు హరినామ సంకీర్తనలు చేయడము, పురాణ పఠనము చేయడము, జపతపాదులు మరియు విష్ణు సహస్రనామ పారాయణములు కూడా చేస్తూ ఉంటారు. ఇక గోవింద నామములు ప్రతి ఒక్కరూ గూడా చదువుతూ ఉంటారు. ఈ పర్వదినాన భాగవత గ్రంథాలను లేదా భగవద్గీత యొక్క పుస్తకాలను కూడా దానంగా అందజేయడం విశేషం. అలాగే ఆ భాగవత గ్రంథాలను, భగవద్గీత పుస్తకాలను కూడా పారాయణం చేయడం కూడా ఇంకా చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలిగిస్తాయి. ఇక మనకి కలియుగ వైకుంఠ దైవమైనటువంటి తిరుపతిలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలోని శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి దేవాలయంలోను, మరియు కేరళలో ఉన్నటువంటి గురువాయూరు శ్రీకృష్ణ దేవాలయంలోను కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు నాడు ప్రత్యేకమైనటువంటి పూజలన్నీ కూడా అక్కడ ఆలయాలలో నిర్వహిస్తూ ఉంటారు. ఇక సాధారణ రోజులలో ఈ విష్ణు ఆలయాలలో ఉన్నటువంటి ఉత్తరముఖ ద్వారాలన్నీ గూడా మూసి ఉంచుతారు. ఒక్క ఈ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే ఆ ఉత్తరముఖ ద్వార దర్శనం అనేటటువంటిది ఈ వైష్ణవ దేవాలయాలలో జరుగుతూ ఉంటుంది. ఇక వైకుంఠ ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే ఈ ఉత్తర ద్వారాలన్నీ కూడా తెరుస్తారు. భక్తులంతా గూడా తెల్లవారుజామునే చక్కగా తలస్నానములు ఆచరించి ఆ స్వామివారినే మనసులో తలుచుకుంటూ ప్రతి ఒక్కరూ గూడా వారికి దగ్గరలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాల వద్దకు వెళ్ళి ఆ ఉత్తరముఖ ద్వారము గుండా వెళుతూ ఆ శ్రీహరిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక ఈ రోజున స్వామివారిని దర్శించుకుంటే పరమాత్మ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందనేటటువంటి భక్తులకి ప్రగాఢ విశ్వాసం. బ్రహ్మాది దేవతలంతా గూడా శ్రీహరికి దివ్యస్తుతులు చేస్తూ ఉండగా, పండితులంతా గూడా వేదాంగాలను, అలాగే ఉపనిషత్తులను, మరియు ఆ స్వామివారి యొక్క సంకీర్తనలను, అలాగే సామగానాలను కూడా పఠిస్తూ ఉంటారు. ఇక ఎవరైతే యోగులు ఉంటారో వారంతా గూడా ధ్యాన నిమగ్నులై తమ మనసులోనే ఆ శ్రీహరి యొక్క దివ్య మంగళ విగ్రహాన్నంతా గూడా దర్శించుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరూ గూడా ఈ ముక్కోటి ఏకాదశి యొక్క నియమాలన్నిటినీ కూడా పాటిస్తూ ఆ శ్రీహరి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరూ గూడా పొందుతూ ఉంటారు. ఇక మనకి అత్యంత శక్తివంతమైనటువంటి ఈ ముక్కోటి ఏకాదశి రోజు నాడు ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందే ఈ ముక్కోటి దేవతలంతా కూడా కొలువై ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి ఆ స్వామివారిని దర్శిస్తూ ఐహిక సుఖాలతో పాటు మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుందని ప్రతీతి. అందుకే మనకి వైకుంఠ ఏకాదశి నాడు భక్తులందరూ కూడా ముక్కోటి దేవతల సమేతుడైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణుడిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటారు. చూసారుగా భక్తులారా, వైకుంఠ ఏకాదశి అనేటటువంటిది కేవలం ఒక ఉపవాస దినం మాత్రమే కాదు. అది మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగించి జ్ఞానం అనేటటువంటి వెలుగు వైపు ప్రయాణించే పవిత్ర సమయం. ఈ రోజు మనం చేసేటటువంటి ఈ ఉపవాసం మన శరీరానికి అంతటినీ కూడా శుద్ధిని చేసి జాగరణం మన మనస్సుకు పరమాత్మ వైపు నిశ్చలంగా ఉంచుతుంది. ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణను మనం దర్శించుకోవడం అంటే భవబంధాల నుండి విముక్తి పొంది మోక్ష మార్గంలో అడుగు పెట్టడమే. ఈ మురా అనేటటువంటి రాక్షసుడు మనలో ఉన్నటువంటి తామస గుణాలకు ప్రతీక. ఆ గుణాలను జయించి విష్ణు సంకీర్తనలతో మనల్ని మనం పవిత్రం చేసుకోవడమే ఈ ఏకాదశి వ్రత పరమార్థం. అందుకే ఈ పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి నాడు భక్తి శ్రద్ధలతో హరినామ స్మరణ చేద్దాం. ఆ శ్రీహరికి సంపూర్ణ కృపా కటాక్షల పాత్రులకు అందరం కూడా పాత్రులవుదాం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు చేరేలా షేర్ చేయండి. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు.